కేతేపల్లి మండలం, రాయపురం గ్రామం. రాయపురం అంటారు, ఇన్పాముల అంటారు, 2 రకాలుగా పిలుస్తారు. ఈ మల్లె తోట సాగుకి దీనికి జనవరిలో నీళ్లు వేసి జనవరిలో ఇడవాలి. వీటిని చెట్లని మంచిగా కోసి కట్టగట్టి ఆనికి ఎరువులు పాదులు చేసుకుంటూ మల్లె తోట సాగు చేయాలి. అయితే నీళ్లు వేసి సాగు చేసి కోసినాక నెల రోజులకి పంట వస్తుంది. ఈ పంటని మాకు కొద్ది భూములు, ఒక 5-6 గుంటల భూములు, మా భార్య పిల్లలము మేము ఒక 10 మందిని కూలీలో పెట్టి తెంపిస్తాము. మేమే అల్లుకొని మేమే అమ్ముకుంటాము. ఇది మాకు మంచి ఉపయోగిస్తున్న పంట. మాకు రోజుకి ఒక్కంటికి 800, 500, 600, 1000 రూపాయలు ఆ లెక్కన వస్తుంటాయి. మాకు లెక్కన చూసుకుంటే ఈ లెక్కన చూసుకుంటే మా భార్య పిల్లలు చదివించుకుంటూ చేసుకుంటూ కూడా సంవత్సరం పేరు మీద 1,00,000 రూపాయలు ఇన్కాము పక్కకేసుకుంటాము. కాబట్టి మేము సాగు చేసుకుంటున్నాం, మేమే అల్లుకుంటున్నాం, మేమే అమ్ముకుంటున్నాం. కాబట్టి ఇది మంచి పంట. ఇది మల్లె తోట మా కొద్ది భూములు కాబట్టి, మాకు ఎక్కువ భూములు లేవు కాబట్టి ఈ విధంగా మేము చేసుకుంటున్నాం సాగు. ఇది మాకు ఉపయోగిస్తుంది. మల్లె తోట 3 నెలలు వస్తుంది, బంద్ అవుతుంది. మల్లె తోట బంద్ కాగానే ఈ సన్నజాజి పూలు వస్తాయి. ఈ సన్నజాజి పూలు 4 నెలల పంట. ఇది 4 నెలలు పుష్కలంగా మంచిగా నీటుగా వస్తాయి. ఈ ఉన్న చెట్లు 20 చెట్లు. ఈ 20 చెట్లలో 2 కేజీల పూలు వెళ్తాయి. ఈ పూలు తీసుకుపోయి ఒట్టి పూలు అమ్ముకున్న 600 రూపాయల కేజీ పోతాయి. మనమే అల్లుకొని అమ్ముకుంటే 1,200 రూపాయలు వస్తాయి. ఈ పూలు మంచిగా సన్నగా ఉంటాయి. ఈ విధంగా మేము సాగు చేసుకుంటూ నీళ్లు పోసుకుంటూ నల్లాలు పెట్టుకుంటూ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా బోర్ వేసుకున్నాం కాబట్టి మాకు ఈ విధంగా పంట వస్తుంది. కనకాంబరం తోట. ఈ కనకాంబరం పూలు మల్లె పూలల్లో కానీ జాజి పూలల్లో కానీ వేసి మేము అల్లుకొని అమ్ముకుంటాము. ఈ కనకాంబరానికి 600 రూపాయల కేజీ. ఈ పూలు 600 రూపాయల కేజీ. కొద్దిపాటి భూమిలోనే కనకాంబరం ఇంటి జాగలోనే సందు లేకుండా బాటమ్మటి అన్ని పెట్టుకుంటాం. అక్కడ పెడతాం. ఎందుకంటే మాకు కొద్ది భూములు కాబట్టి, నాకున్న 4 గుంటల భూమిలో అదింత ఇదింత వేసుకుంటూ మేము సాగు చేసుకుంటూ మా భార్య పిల్లలము మేము చేసుకుంటూ మాకు ఇంకా 2-3 కూలీలు పడతారు. ఆ కూలి మనుషుల్ని పెట్టుకుంటూ మేము సాగు చేసుకుంటూ ఉంటున్నాము.